గజేంద్ర మోక్షం తలగవు పద్యము. తలగవు కొండలకైనా మలగవు సింగములకైనా మార్కున కడిమం గలగవు పిలుగు పిడుగులకైనా నిలబల సంపన్నొత్తి నేను గున్నలు. గొనేనుగులు బాగా బలం కలిగినవి. అందువల్ల అవి పెద్ద పెద్ద కొండలను సింహాలను సైతం లెక్క చేయవు. వాటిని ఎదుర్కొనే శక్తి ఉన్న కారణంగా అవి ఏ జంతువు ఎదురు వచ్చినా పక్కకు తప్పుకోవు. అడవంతా నిర్భయంగా స్వేచ్ఛగా సంచరిస్తాయి. పోతన గారు రచించిన భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టంలోనిది ఈ పద్యం. అందులోని ప్రతి పద్యంలోని అక్షరాలు పరిగెడుతున్నట్లుంటాయి. ఈ పద్యంలో గొన్న ఏనుగుల గురించి వర్ణించారు పోతన గారు. భూమి మీద అతి బల సంపన్నులైన అంటే ఎక్కువ బలం కలిగినది ఏనుగు. అందులో పడుచు ఏనుగులు పెద్ద పెద్ద కొండలు ఎదురైనా తప్పుకోకుండా కొండలను పిండి చేస్తాయి. ఆ విధంగా ముందుకు వెళ్తాయి. ఎదిరించే శౌర్యం ఉండడం వలన సింహాలు ఎదురైనా పక్కకు తప్పుకోవు. పిడుగులు పడినప్పుడు కూడా కలత చెందవు. అడవికి రాజైన సింహం సైతం ఏనుగును ముందు వైపు నుండి ఎదిరించలేవు. అలా ముందు వైపు నుండి వస్తే తొండంతో ఎత్తి కింద పడేస్తాయి. వాటికి అంత బలం ఉంటుంది. అందుకే సింహాలు వెనక వైపు నుండి మాత్రమే ఏనుగులను ఎదిరించగలవు. భూమి మీద నివసించే ప్రాణులన్నిటికీలోకి బలమైన జంతువు ఏనుగు మాత్రమే. ఆ విషయం ఈ పద్యం చదివితే అర్థమవుతుంది. పద్యాలు చదవండి, చదివించండి. కడుపు నిండడానికి ఇంగ్లీష్ రావాలి, మనసు నిండడానికి తెలుగు కావాలి. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.